ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పారిశుద్ధ కార్మికుని త్యాగం. అది ఒక అందమైన గ్రామం రామాపురం. అందులో రంగయ్య, రంగమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం, అమ్మాయి రాణి, అబ్బాయి రాజు. రంగయ్య ఆ ఊరిలో ఒక పారిశుద్ధ కార్మికుడు. అతనికి వచ్చే జీతమే వారికి ఆధారం. రంగయ్య పేదవాడే కాని మంచి మనసున్నవాడు. ఆకలి అని ఎవరన్నా అడిగితే తనకున్న దాంట్లో తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఒకరోజు రంగయ్య పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ దారిలో పరిచయం ఉన్న మహిళ, ఏం రంగయ్యన్నా, పని అంతా పూర్తయిందా? రా, ఒక్క నిమిషం ఉండు, నేను మజ్జిగ చేశాను, ఎండలో పోతున్నావు, కాస్త తాగి వెళ్ళన్నా అని అంటూ పిలిచి రంగయ్యకు మజ్జిగనిస్తుంది. రంగయ్య, ఎందుకులే అమ్మా, ఇంటికెళ్తున్నాను గదా, అక్కడ తాగుతానులే. అదేంటి రంగయ్యన్నా అలా అంటావు? ఈరోజు ఈ రోడ్లన్నీ ఇంత శుభ్రంగా ఉన్నాయంటే మీ దయ, మీ శ్రమ ఫలితమే కదన్నా. దాంట్లో కొంచెం మజ్జిగిస్తే మాదేం పోతుంది చెప్పు, రా అని అంటూ మజ్జిగిచ్చి పంపిస్తుంది. రంగయ్య ఊరిలోని పని అంతా పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. ఏమే రంగమ్మ, కాస్త వేడివేడిగా స్నానానికి నీళ్లుంటే పెట్టవే, అసలే బయట రోజులు బాగాలేవు, శుభ్రంగా డెటాలేసి స్నానం చెయ్యాలి. భర్త మాట విని బయటకొచ్చిన రంగమ్మ, తెలుసయ్యా, నీళ్లు కాచి సిద్ధంగా ఉంచాను, వెళ్ళి స్నానం చేసిరండి, వేడివేడిగా అన్నం వడ్డిస్తాను అని అంటుంది. కొంత సమయానికి రంగయ్య, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేసి పడుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రంగమ్మకి జ్వరం వస్తుంది. పాపం, ఆ నెల జీతమంతా మందులకి, హాస్పిటల్కే ఖర్చయిపోతుంది. రోజులు గడవడమే కష్టంగా ఉంటాయి. ఒకరోజు రంగయ్య ఎప్పటిలాగే ఒక దగ్గర చెత్తను శుభ్రం చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక పెద్ద కుండ దొరుకుతుంది. అది చూసిన రంగయ్య ఆశ్చర్యపోతాడు. ఇంత శుభ్రంగా ఉంది, ఎక్కడ పగిలిన ఆనవాలు కూడా లేవు, ఎందుకు పడేసుంటారబ్బా అని అనుకుని దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏమే రంగమ్మ అంటూ లోపలికి వెళ్తాడు రంగయ్య. కుండను చూసిన రంగమ్మ, ఏంటయ్యా, వచ్చేది ఎండాకాలం కదా అని ముందుగానే కుండను తీసుకువచ్చావా ఏంది? అయినా దీనికి మూతికి ఏంటయ్యా అలా గుడ్డ కట్టుంది, పైగా బరువుగా కూడా ఉంది అని అంటుంది దాన్ని చూస్తూ. అది కాదే రంగమ్మ, ఈరోజు నేను చెత్తను శుభ్రం చేస్తూ ఉండగా ఈ కుండ నాకు కనిపించింది, వదలబుద్ధి కాలేదు, బాగుంది కదా అని ఇంటికి తీసుకువచ్చాను. అయ్యయ్యో, ఏంటయ్యా దారినిపోయే దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకువస్తున్నావు? ఇది ఏ దిష్టి తీసి ఆ చెత్త కుప్పలో పడేశారో ఏమోనయ్యా. చీచి, ఫస్ట్ ఆ కుండను తీసుకెళ్లి ఆ బయట పడేయి అని అంటుంది. నువ్వు ఉండవే రంగమ్మ, అసలు దీని లోపల శుభ్రం చేసి మనం వాడుకోవచ్చో లేదో చూద్దాం అని అంటాడు. రంగమ్మ వద్దు వద్దు అని అంటున్నా వినకుండా ఆ కుండకు కట్టిన మూతను విప్పుతాడు. అంతే, దాంట్లోంచి ఒక డబ్బు కట్ట బయటపడుతుంది. అది చూసిన రంగయ్య, రంగమ్మ ఆశ్చర్యపడిపోతారు. రంగమ్మ, అయ్య బాబోయ్, ఇంత డబ్బేంతయ్యా, నేను నమ్మలేకపోతున్నాను. మన కష్టాలు చూసి ఆ దేవుడే పంపించి ఉంటాడయ్యా. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి అంటుంది ఆనందంలో. ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇది ఎవరి సొమ్మో ఏమో మనకెందుకు చెప్పు, తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను. ఏమిటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? చేతికొచ్చిన సంపదను, అదృష్టాన్ని తీసుకెళ్లి ఆ పోలీసుల చేతికిస్తానంటావా? నీకేమన్నా మతిపోయిందా అని అంటుంది రంగమ్మ. రంగయ్య, అది కాదే అని అంటాడు. అది లేదు, ఇది లేదు, మీరు నోరు మూసుకుని ఉండండి అంటూ ఆ కుండని గబగబా లోపలికి తీసుకెళ్తుంది. అలా 2 నెలల సమయం గడిచిపోతుంది. డబ్బుకు సంబంధించిన వార్త ఎటువంటిది న్యూస్లో లేకపోవడంతో రంగయ్య గాలి పీల్చుకుంటాడు. ఒకరోజు ఒక ముసలి బిచ్చగత్తె ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. అది చూసిన రంగయ్య చలించిపోతాడు. తన దగ్గరున్న డబ్బులతో ఆమెకి ఆహారం పెట్టిస్తాడు. అప్పుడు రంగయ్యకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే రంగయ్య రంగమ్మతో, ఏమే రంగమ్మ, నాకొక మంచి ఆలోచన వచ్చింది. మనలాగా ఎంతో మంది రెక్కాడితే కాని డొక్కాడని పేదవాళ్లున్నారే, వాళ్ల కోసం మన దగ్గరున్న డబ్బుల్లో కొంత ఒక అనాథాశ్రమం కట్టిస్తామే, వాళ్ళకి 3 పూట్ల ఇంత అన్నం పెట్టి ఆదుకుందాం రంగమ్మ, ఎలా ఉంది నా ఆలోచన అని అంటాడు.
ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అసలే మనకి ఇన్ని రోజులకి ఈ డబ్బు దొరికింది. ఈ ఉన్న డబ్బంతా పెట్టి ఆశ్రమం కట్టిస్తావా? అసలు నీకు నేను నా పిల్లలు గుర్తున్నామా? ముందు మనకొక మంచి ఇల్లు కట్టుకుందామయ్యా. మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. ఆ తర్వాత బంగారం, చీరలు అన్నీ కొనుక్కుందామయ్యా. ఈ డబ్బు ఉంటే మన కోసం ఉపయోగించుకుంటామయ్యా అని అంటుంది. అది కాదు రంగమ్మ, నే చెప్పేది విను అని అంటూ కుండలోని డబ్బు మొత్తాన్ని లెక్కించడం కోసం మొత్తం డబ్బులు కిందకి వంచుతాడు. ఆ డబ్బంతా కిందకి జలజలా రాలి పడుతుంది. కానీ మళ్ళీ కొద్ది నిమిషాలకే కుండ డబ్బులతో నిండిపోతుంది. అది చూసిన రంగమ్మ, రంగయ్య ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోతాడు. రంగమ్మ, అయ్యా నీ ఇష్టమయ్యా, చూడు నీకు నచ్చింది చెయ్యి. మనలాగా తిండి లేని వాళ్ళందరికీ నీ చేతులతో ఆహారం పెట్టయ్యా, నేను ఇందుకు ఒప్పుకుంటున్నాను అని అంటుంది. రంగయ్య, రంగమ్మలు ఉన్న డబ్బులతో మంచి ఇల్లు కట్టుకుంటారు. అలాగే అనాథాశ్రమాన్ని కూడా కట్టిస్తారు. అందులో ఎంతో మంది పేదవాళ్ళు, కాళ్ళు చేతులు లేని గుడ్డి వాళ్ళు అనాథలుగా వచ్చి జాయిన్ అవుతారు. రంగయ్య తనకు దొరికిన డబ్బుని వృధా చేయకుండా ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తాడు. ఇదండి మన పారిశుద్ధ కార్మికుని కథ. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కుక్క విశ్వాసం. రామయ్య తన పొలంలో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ఒక చిన్న కుక్క పిల్ల ఒక గిన్నెలో పాలు తాగుతూ ఉంటుంది. అది చూసిన రామయ్య, సీత, ఒసే సీత, పిల్లలు ఇటు రండిరా అని అంటూ కేకలు వేస్తాడు. కంగారుగా బయటికొచ్చిన సీతమ్మ, ఏంటయ్యా అలా పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నావు? ఏం జరిగింది అని అంటుంది. ఏమిటా, అటు చూడు, ఆ కుక్క పిల్ల గిన్నెలో మూతి పెట్టి పాలు నాకుతుంది. పాడు కుక్క, ఆ గిన్నెలో పాలు పెట్టి బయట పెడతావా అంటాడు. ఓ అదా, అది మనదేనయ్యా. మన పిల్లలు స్కూల్ నుంచి వస్తూ ఉంటే పాపం దారిలో ఆకలితో పడిపోయి ఉందంట. అందుకే మన పిల్లలు దాన్ని ఇంటికి తీసుకొచ్చారయ్యా. చూడు ఎంత ముద్దుగా ఉందో. కోపం నశాలానికి కంటిన రామయ్య, ఏమిటి మీకే తిండి దండగాని అనుకుంటుంటే మీకు తోడు ఈ కుక్క పిల్ల కూడానా? ముందు దాన్ని తీసుకెళ్లి దూరంగా వదిలేసిరండి అంటూ కేకలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న రామయ్య పిల్లలు పాపం కుక్క మొహం చూస్తారు. పిల్లలకి దాన్ని వదలబుద్ధి కాదు. అమ్మా, మేము ఈ కుక్క లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండం, అసలు అన్నమే తినము, బడికి కూడా వెళ్ళము అని అంటూ ఏడుపు లంకించుకుంటారు. అది చూసిన రామయ్య చేసేదేమీ లేక, సరే ఎలాగలగా చావండి వెదవల్లారా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య కూతురు కుక్క పిల్లని చేతిలోకి తీసుకుని, అన్నయ్య దీని పేరు ఏం పెడదాము? ఒక మంచి పేరు చెప్పు అని అంటుంది. దీనికి టామీ అని పెడదాం చెల్లెమ్మ అని అంటాడు. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. కుక్క పిల్ల పెరిగి పెద్దదవుతుంది. పిల్లలు చూపిన ప్రేమకు కుక్క విశ్వాసంగా ఇంటికి కాపలాగా ఉంటుంది. పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే టామీతో కొంత సమయం ఆనందంగా గడుపుతారు. ఇలా ఉండగా అది కోతల సమయం. రామయ్య పంట అమ్మగా వచ్చిన డబ్బంతా ఇంటికి తీసుకుని వచ్చి, సీత, ఇదిగో మన పంటగా అమ్మగా వచ్చిన డబ్బు, జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టి తాళం వెయ్యి అంటూ డబ్బులు సీత చేతికి ఇస్తాడు. అక్కడే ఉన్న టామీని చూసి, చీచీ అవతలికి పో, నేనున్నప్పుడు ఇంట్లోకి రావద్దని చెప్పాగా అంటూ కసిరించుకుంటూ, ఏంటయ్యా నోరు లేని మూగజీవి, అది నీకేం చేసింది చెప్పు, దాన్ని చూస్తేనే చిరాకు పడిపోతావు అని అంటుంది. నువ్వు నోరు ముయ్యి, కుక్క కరిచి మా నానమ్మ చనిపోయింది, అందుకని నాకు అప్పట్నుంచి కుక్కలంటే చెడ్డ చిరాకు అంటూ, సరే నాకు అన్నం పెట్టు, నేను పనికి వెళ్ళాలి అని అంటాడు. ఏమిటో ఈయనలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అనుకుంటే ఎలా అని అంటూ పాపం తనలో తను బాధపడుకుంటూ లోపలికి వెళ్తుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఆ రోజు ఆదివారం, అమావాస్య.
అందరి ఇళ్లల్లో పంట అమ్మగా డబ్బులు ఉంటాయని గజదొంగలు తెలుసుకుని ఊరి మీద పడతారు. రామయ్య కుటుంబం అంతా ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. టామీ బయట కాపలాగా పడుకుని ఉంటుంది. ఇద్దరు దొంగలు ఇంట్లోకి వెనుక గుమ్మం గుండా రావడం గమనిస్తుంది. ఆ గజదొంగలు నేరుగా డబ్బు ఉంచిన గదిలోకి వెళ్తారు. టామీ కూడా మెల్లగా వారి వెనకాలే వెళుతుంది. పక్క నుంచి అదంతా గమనిస్తూ ఉంటుంది. టామీ మెల్లగా తన యజమాని ఉన్న గది దగ్గరకు వెళ్తుంది. రామయ్యను సీతమ్మను నిద్రలేపుతుంది. నిద్రలేచిన సీతమ్మకు టామీ ఏదో సైగలు చేపిస్తూ గదివైపు చూపిస్తుంది. అటువైపు చూడగా దొంగలు లోపల ఉన్న బంగారం, డబ్బు అంతా మూటలు కడుతూ ఉంటారు. అది గమనించిన రామయ్య వారున్న గదికి బయట నుంచి తాళం వేస్తాడు. బయటకు వచ్చి దొంగలు దొంగలు అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఊరి జనమందరూ మేల్కొని బయటకు వస్తారు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. మమ్మల్ని కాపాడావు రామయ్య, సీతమ్మ అని అంటూ ఊరి జనమంతా రామయ్య సీతమ్మలను మెచ్చుకుంటూ ఉంటారు. కాని రామయ్య, ఆగండి ఆగండి, ఇదంతా నేను చేసింది కాదు. ఇంతమంది జీవితాలను కాపాడింది నేను కాదు. ఇదిగోండి మా టామీ సమయానికి మమ్మల్ని లేపకపోతే మనమందరము చాలా కష్టాల పాలయ్యే వాళ్ళం. ఇన్ని నాళ్ల మన శ్రమ, కష్టం అంతా దొంగల పాలయ్యేది. జరిగింది తలుచుకుని రామయ్య పశ్చాత్తాపంతో, టామీ, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నిన్ను ఇంట్లో లేకుండా చెయ్యాలని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా ఇంటిని, నా ఊరిని కాపాడావు అంటూ టామీని హత్తుకుంటాడు. అందరూ టామీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ దొంగల్ని పట్టుకుంటారు. టామీని కూడా మెచ్చుకుంటారు. మీరు పట్టించింది మామూలు దొంగల్ని కాదు, కరుడుగట్టిన నరరూప హంతకులు, 10 రూపాయల కోసం ప్రాణాలను తీసేవాళ్ళు అని అంటూ ఆ దొంగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా అయ్యా, మన టామీగాడు మనకి ప్రాణదానం కూడా చేశాడయ్యా అని అంటుంది సీతమ్మ. రామయ్య, అవును సీత అని అంటాడు. ఊరి జనం అందరూ అమ్మయ్యా అని అనుకుంటూ వాళ్ళ విళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రామయ్య టామీకి తన చేతులతో పాలు పోసి ప్రేమగా తనని ముద్దు పెట్టుకుంటాడు. ఇదండి మన మూగజీవి అయిన టామీ కథ. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగా అందమైన పల్లెటూరు రామాపురం. అందులో మనం రామయ్య కుటుంబం గురించి తెలుసుకుందాము. ఆ ఊరిలో ఒక చిన్న రైతు రామయ్య. తన వ్యవసాయం మీదనే ఇల్లంతా నడుస్తుంది. రామయ్య చాలా చక్కగా వ్యవసాయం చేస్తాడు. ఆయన భార్య సీతమ్మ. వారికి 2 సంతానము, దాత్రి, ధరణి. రామయ్యకు 2 ఆవులున్నాయి. గంగ, మంగ అని వాటిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. వాటికి కూడా రామయ్య అంటే చాలా ఇష్టం. రామయ్య చెప్పిన పనంతా చేస్తూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు గంగ కాలికి గాయమైతుంది. పాపం గంగ ఆ నొప్పి బాధతో అంబా అంబా అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన రామయ్య విలవిలలాడిపోతాడు. వెంటనే ఆ కాలికి పసరుమందు వేసి కట్టుకడతాడు. అలా వారం రోజులకి గంగ పూర్తిగా కోలుకుంటుంది. అలా గంగ నడుస్తూ ఉంటే చూసిన రామయ్య చాలా సంతోషపడిపోతాడు. అలా 2 నెలల సమయం గడిచిపోతుంది. రామయ్య వేసిన పాలకూర పంట చేతికి వస్తుంది. రామయ్య ఆ పంటని అంతా కోసి పట్నానికి తీసుకెళ్ళి మంచి రేటుకు అమ్మేసి తిరిగి ఊరికి బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు బిడ్డలిద్దరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. అది చూసిన దాత్రీధరణి ఆనందానికి అవధులే ఉండవు. అలా సంవత్సరాల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకి వస్తారు. ఒకరోజు రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు. అబ్బా సీత, కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. చూస్తుండగానే మన అమ్మాయిలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకు వచ్చారు.
ఈ సంవత్సరం మన పంట కూడా చాలా బాగా పండింది. అందుకని మంచి లాభాలు వచ్చాయి కాబట్టి మన అమ్మాయిలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. అవునండి, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా ఇదే ఆలోచన వచ్చిందండి. కాబట్టి మంచి సంబంధాలు కుదిరితే ఈ సంవత్సరం మన అమ్మాయికి పెళ్లిళ్ళు చేసేద్దాము. సరే సీత, నేను అలా ఊరిలోకి వెళ్ళి అందరితో విచారణ చేసేసి వస్తాను అని అంటూ బయటకెళ్తాడు. అలా ఒక నెల రోజుల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు కుదురుతాయి. అలా రామయ్య పెళ్ళి కుదరటంతో తన దగ్గర ఉన్న డబ్బులతో అంతా బంగారాన్ని కొంటాడు. కట్నానికి కావలసిన డబ్బును కూడా సిద్ధపరుచుకుంటాడు. పెళ్లి కార్యక్రమంలో పూజన తంతును కూడా పూర్తి చేసుకుంటాడనమాట. అలా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు ఇంట్లోనో సమకూర్చుకుంటారు. ఆ రోజు రాత్రి మంచిగా పండుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఇంతలో ఆ ఊరిలో పెద్ద గజ దొంగలు పడతారు. వారు నేరుగా రామయ్య ఇంటికి వస్తారు. పాపం రామయ్య పెళ్లి కోసమని దాచిపెట్టుకున్న డబ్బు, నగలు సమస్తాన్ని అన్నిటిని దోచుకొని వెళ్ళిపోతారు. పాపం రామయ్య పొద్దున్నే లేచి ఆ సన్నివేశమంతా చూసి, ఇనపెట్టి ఖాళీగా ఉండడం చూసి కుటుంబం అంతా బోరున ఇలపిస్తారు. పాపం రామయ్య మనసు చాలా బాధపడిపోతుంది. ఇక తనకి చావే శరణ్యం అనుకొని పొలం దగ్గర చెట్టు కూరేసుకునే దానికి పొలం దగ్గరికి వస్తాడు. ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా గంగామంగలు కనిపెట్టేస్తాయి. తన యజమాని ఏడుపుని చూడలేక విలవిలలాడిపోతాయి. ఒక దగ్గరికి వెళ్ళి పొలాన్ని ఇలా దున్నుతూ కాలుతో దుమ్మునంతా లేపుతాయి. ఇదంతా గమనించిన రామయ్య గంగామంగలు ఏం చేస్తున్నాయని దగ్గరికెళ్ళి చూస్తాడు. దగ్గరికెళ్ళి చూసిన రామయ్య ఆశ్చర్యపోతాడు. పెద్ద డబ్బులనిది అందులో దొరుకుతుంది. అది చూసిన రామయ్య దాన్ని తీసుకొని గంగామంగకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. అలా రామయ్య ఆ సంపదనంతా తీసుకుని ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా భార్య పిల్లలతో చెప్పి సంతోషపడతాడు. తను అనుకున్న ముహూర్తానికే ఘనంగా పెళ్లిని జరిపిస్తాడు. చూశారు కదండి, రైతుకు జరిగిన మేలు. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు మనం చూడబోయే స్టోరీ పిసినారి తండ్రి. ఇక కథలోకి వెళ్దామా? పిఠాపురం అనే గ్రామంలో రామయ్య, జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. రామయ్య చాలా పిసినారివాడు. ఎంత పిసినారివాడంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టితే వాళ్ళని పెంచడం కష్టమైపోయి సంపాదన చాలా చెయ్యాలని ఒకే ఒక కొడుకుతో సరిపెట్టుకున్న రామయ్య. అతని ముద్దుల కుమారుడు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు. అతని భార్య జానకమ్మ. పాపం రామయ్య పిసినారితనానికి తల్లి కొడుకులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు అఖిల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్నా, నాకు కాలేజీకి రోజు బస్సులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. సమయానికి బస్సులు కూడా దొరకట్లేదు. కాబట్టి నాకు ఒక బైక్ ఇప్పియండి నాన్న. ఏంటి, బైకా? ఎంతవుతుంది ఏటి ఖర్చు అని అడుగుతాడు. అది ఒక 50,000 దాకా కావచ్చు నాన్నా. ఆ మాట విన్న రామయ్యకు ఒక్కసారిగా కళ్ళు గిర్రను తిరిగిపోతాయి. ఏంటి, 50,000 అని అంటూ ఆలోచనలో పడతాడు. సరే, నీకు కావలసింది బండే కదా, సాయంత్రానికంతా తీసిస్తాను, నువ్వు కాలేజీ నుంచి రా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఇది కల కాదు కదా, నిజంగానేనా? అట్టయితే సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా వచ్చేస్తానా, థ్యాంక్ యూ అంటూ చెప్తూ కాలేజీకి పరుగున వెళ్తాడు. అలా కొడుకు కాలేజీకి వెళ్ళగానే రామయ్య ఆలోచనలో పడతాడు. ఇంతలో తనకి ఒక పాత సైకిల్ గుర్తుకొస్తుంది. పరుగున తన సైకిల్ ఉంచిన గదిలోకి వెళ్తాడు. అబ్బా, నా బంగారు బుజ్జి కొండ, దొరికావా? సరేరా, బయటికి పోదాం, ఇన్నాళ్ళకి నీతో పని పడింది అని అంటూ సైకిల్ను తీసుకుని బయటికి వస్తాడు. దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాడు. అలా కొత్త బైక్ గురించి అఖిల్ చాలా ఊహించుకుంటూ
తొందరగా ఇంటికి చేరుకుంటాడు. నానా నానా రా, మనం త్వరగా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము. అయ్యో నా పిచ్చి కొయ్య, నేనెప్పుడో నీకోసమని బండి సిద్ధం చేసి ఉంచాను నాన్నా, రా చూపిస్తాను గాని అని అంటూ సైకిల్ ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిగో నాన్నా, చూడు నీ అందమైన బండి, బుజ్జిముండ ఎంత బాగుందో. ఇక నీ కాలేజీకి ఆలస్యమే కాదు. నువ్వు ఎంత తొందరగా తొక్కితే అంత తొందరగా కాలేజీకి చేరుకుంటావు. తీసుకో, మంచిగా వాడుకో, జాగ్రత్తగా ఉండు. అయ్యో నాన్న, నేను అడిగింది సైకిల్ కాదు, బైక్. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో దర్జాగా కాలేజీలకి బైకుల మీద వస్తున్నారు, నేనేమో ఈ సైకిల్ మీద పోవాలా? నీకు కొంచెమైనా నా బాధ అర్థమవుతుందా? అయినా నేను ఒక్కగానొక్క కొడుకునే కదా, ఉన్నదంతా నా కోసమే కదా నాన్న నువ్వు సంపాదించింది. ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నావు? అయినా ఈ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, గొల్లున నవ్వుతారు. ఎవర్రా ఆ నవ్వేవాళ్ళు? వాళ్ళని నా ముందుకు తీసుకురా. అసలు సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? శరీరానికి ఎంతో వ్యాయామం జరుగుతుంది, అలాగే పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఉండనే ఉండదు. కాబట్టి ఈ సైకిల్ని శుభ్రంగా వాడుకో అని అంటాడు. అది విన్న అఖిల్, నాన్నగారు నీకో నమస్కారం, నీతో మాట్లాడడం నాదే తప్పు అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాము. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.